తామా. ఈ మూవీ పేరు తామా అని కాదు, కోమా అని పెట్టాల్సింది. బాగుంటది. కొత్త లోకాకే ఓల్డ్ వర్షన్లా ఉంది. మూవీ అయితే నచ్చలేదు నాకు. ఈ మూవీకి తామా అని పేరు ఎందుకు పెట్టారంటే, ఈ మూవీలో ఉన్న వ్యాంపైర్స్కి రారాజుని తామా అని పిలుస్తారు, అందుకే ఈ మూవీకి తామా అని పేరు పెట్టుకున్నారు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఏముందని మాట్లాడుకోవడానికి, లోపలేం లేదు, ఏదో ఈ ఎంహెచ్ సినిమాటిక్ యూనివర్స్కి కొత్త క్యారెక్టర్ని ఇరికించడానికి మూవీ తీసినట్టు ఉంది తప్పించి ఏదో కొత్త స్టోరీ చెప్పడానికి తీసినట్టు అయితే ఏం అనిపించలేదు నాకు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ నుంచి చూస్తున్నంతసేపు కొత్తలో ఒక మూవీనే గుర్తుకొస్తూ ఉంది. అక్కడక్కడ లవ్ స్టోరీ అయితే ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఈ మూవీ హర్రర్ కామెడీ అన్నారు, బట్ నాకైతే ఒక్క సీన్లో కూడా హర్రర్ ఫీల్ ఏం రాలేదు. ఇంకా కామెడీ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, యావరేజ్గా అనిపించింది. మరీ పడిపడి నవ్వుకునేలా కాకుండా బాగానే అనిపించింది. కొన్ని సీన్స్లో పరేష్ గారు ఉన్న సీన్స్లో మాత్రమే కామెడీ అనేది ఉంటుంది మ్యాక్సిమం మూవీ అంతా. ఇంకా మిగతా వాళ్ళ సీన్స్లో అయితే ఏదో అలా అలా వెళ్ళిపోతుంది అంతే, ఒక పెద్ద కామెడీ అండ్ హర్రర్ ఫీల్ ఏమి ఉండదు. ఇంకా కొత్త లోకంలో వ్యాంపైర్స్కి ఆపోజిట్గా చూపించారు, వ్యాంపైర్కి సన్లైట్కి ఉన్న థియరీ అనేది. ఈ మూవీ అవుట్పుట్ కూడా అలానే అనిపించింది నాకు, కొత్త లోకకు ఆపోజిట్గా. నాకు ఈ మూవీలో ఏదైనా నచ్చిందంటే అది బేతాళుల బ్యాక్ స్టోరీనే. ఈ మూవీలో వ్యాంపైర్స్ని బేతాళులు అని అంటారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ఏదో అలా వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్లో మాత్రం కొద్దిగా బోర్ కొడుతుంది. ఈ మూవీలో గెస్ట్ అపీరెన్స్ కూడా ఉంది, అది సినిమాటిక్ యూనివర్స్ నుంచే ఉంటుంది. ఉన్నా యూజ్ లేదు ఆ గెస్ట్ అపీరెన్స్ క్యారెక్టర్కి. ఎండ్ క్యారెక్టర్స్ గురించి వాడుకుందాం అనుకున్నారు, బట్ ఎండ్ క్యారెక్టర్సే పెద్ద బొక్కలా ఉంది. ఇంకా ఆ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు, బట్ విలన్ కింద చేసిన నవాజుద్దీన్ గారి క్యారెక్టర్ మాత్రం ఏం నచ్చలేదు నాకు. చాలా చిరాగ్గా అనిపించింది క్యారెక్టర్ చూస్తున్నంతసేపు. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు, కానీ క్యారెక్టర్ డిజైనింగ్ అనేది సరిగ్గా రాసుకోలేదు. ఇంకొద్దిగా బాగా రాసుకుంటే బాగుండి అనిపించింది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఒక్క ఫైట్ కూడా నాకేం నచ్చలేదు, ఎవరు కొరియోగ్రఫీ చేశారో మరి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ అయితే ఓకేగా అనిపించింది. ఒక సీన్లో అయితే మంగళవారం బీజిఎం వస్తుంది, అది ఇక్కడ ఎందుకు వచ్చిందో మరి. ఇంకా సాంగ్స్ అయితే తెలుగు డబ్బింగ్ ఎవరు చేశారో కానీ అసలు సూపర్ ఉన్నాయి సాంగ్స్ అయితే. కామెడీ సీన్స్లో కన్నా ఈ సాంగ్స్ వింటున్నప్పుడే నేను ఇంకా బాగా నవ్వుకున్నాను. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే ఓకేగా అనిపించాయి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చలేదు నాకు. ఓటీటీలో చూడొచ్చా అంటే అది మీ ఇష్టం, మీ కర్మ, అది టైం వేస్ట్ అంతే. ఏం బాగోలేదు మూవీ అయితే. ఇంతే ఈ మూవీకి. మీరు అలాగే వెళ్తూ ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.